జుబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం సంబంధించి టైం దగ్గర పడుతుంది. ప్రచారంలో మూడు పార్టీలు చాలా హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తుంది. మరోపక్కన నిరుద్యోగులు కూడా అంతే కసితో కూడా జుబ్లీహిల్స్లో తమ అభ్యర్థి కోసం గెలుపు కోసం నిరుద్యోగులంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. మనతో పాటు నిరుద్యోగ అభ్యర్థి ఆస్మా ఉన్నారు. ఎట్లా సాగుతుంది ప్రచారం సంబంధించి ఏం చెప్తున్నారు ఓటర్లకి? ఓటర్లకు ఏం చెప్తున్నా మేము వెళ్ళినప్పుడు ఓటర్లే మాకు చెప్తున్నారు, మేము కూడా ఇబ్బందులు పడుతున్నాము, బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఒకరేమో బెదిరిస్తున్నారు, ఒకరేమో ఏడుపుల మొత్తం సెంటిమెంట్తో కొడుతున్నారు. అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. కానీ ఇక్కడ రెండు పార్టీలకు కూడా కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్కి కానీ మొత్తం ఓటర్లు సముచితంగా లేరు. కొత్త అభ్యర్థులకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాన పార్టీ అయిన బీజేపీ కూడా దీంట్లో ఎందుకో తనను తను నిరూపించుకోలేకపోయింది. అదైతే మేము గమనించినాము. మాకు అవకాశం ఉందని మేము అక్కడే గుర్తించినాము. కాబట్టి మేము డోర్ టు డోర్ ప్రచారం చేసినాము. ఏ వెహికల్స్ కానీ ఎలాంటివి పెట్టకుండా డోర్ టు డోర్ ప్రచారం చేసినాము. మేము వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాము, మా కష్టాలు కూడా చెప్పుకున్నాము. రెస్పాన్స్ బాగుందన్న, ఎక్కడ కూడా మేము మీకు వేయము ఇట్లా అయితే ఏం చెప్పట్లేదు. కానీ ఓటు విషయానికి వచ్చేసరికి ఎట్లా జరుగుతుందో తెలియదు. ఎందుకంటే పట్టపగలు ఎవరు కనిపించట్లే. కానీ అందరూ రాత్రిపూట ఉదయించే సూర్యుడు లెక్క ప్రతి లీడర్ మొత్తం నియోజకవర్గాల నుంచి వచ్చారు ఈ ఎలక్షన్కి జూబ్లీహిల్స్ కోసము. అన్ని నియోజకవర్గాల నుంచి అందరు లీడర్లు వచ్చి, ప్రధాన పార్టీ లీడర్లు వచ్చి ఇక్కడ నైట్ టైం సంచరిస్తున్నారు మొత్తం. అదైతే నేను గమనించిన. డే టైంలో ఎవరు తిరగట్లే, ఏ పార్టీ కూడా తిరగట్లే, నైట్ టైమే తిరుగుతున్నారు. అంటే ఎలక్షన్లు అంటే చాలా డబ్బుతో కూడుకున్న పని. మరి మీరు నిరుద్యోగులేమో డబ్బులు ఉండేవి మీ దగ్గర, మరి ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ప్రచారానికి సంబంధించి ఈ ప్రచార ఖర్చును ఎట్లా భరిస్తున్నారు? ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారా? ఎవరున్నారు? ఏం చెప్తారు? మేమైతే పొద్దున టిఫిన్ చేసి వస్తున్నామన్న, మధ్యాహ్నము ఇట్లా మేమేమే ఎక్కడ చౌకగా ఎక్కడ దొరుకుతుందో అక్కడ తింటున్నాము. ప్రజెంట్ అయితే 50 రూపాయల భోజనం అట్లా అందరం ఎవరిది వాళ్ళు పెట్టుకొని తింటున్నాము. మళ్ళీ ఈ నైట్ వరకు ప్రచారం చేసి వెళ్ళిపోతున్నాము. అట్లా చేస్తున్నాము. ఎవరిని కూడా స్పాన్సర్ అడగలేదు, ఎక్కడ కూడా స్కానర్ పెట్టలేదు. పెడితే అదో భయం, కావాలని వీళ్ళు డబ్బుల కోసమే రాజకీయంలోకి వస్తున్నారు అని ఎక్కడ అంటారు అన్న భయం మా లోపల బాగా కూర్చుండిపోయింది. అందుకే ఇంతకుముందు ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ మేము ఈ రాజకీయ అరంగేటం చేసిన తర్వాత కొత్త చరిత్రకి మేము నాంది తెలుపబోతున్నాం. డబ్బులకు కాదు, మానవత్వానికి, అలాగే మేము చేసే మంచికే మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను ప్రజల్ని కోరుతున్నా. మనతో పాటు ఇంత కొంతమంది నిరుద్యోగ నాయకులు ఉన్నారు. ఎట్లా జరుగుతుంది ప్రచారానికి సంబంధించి? ఏం చెప్తున్నారు ఓటర్లకు? మీకు జరిగిన అన్యాయం చెప్తున్నారా? ఇట్లా ఏం చెప్తున్నారు? మాకు జరుగుతున్న అన్యాయమే జరిగిన అన్యాయం కూడా. ఎందుకంటే గ్రూప్ 1లో GO 29 తీసుకొచ్చి దాదాపుగా 6 లక్షలు రాసిన అభ్యర్థులను నాశనం చేసిన పార్టీ ఏదైనా ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఆ GO 29 వద్దు అని చెప్పి ఎన్నిసార్లు రాస్తారోకోలు చేసినా కూడా, అశోక్ నగర్లో, దిల్సుఖ్నగర్లో రాస్తారోకోలు చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. దాని నిరసన తెగనే మేము ఇలా నామినేషన్ వేసి మా అభ్యర్థిని నిలబెట్టాము. ఇలా వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా మీకు హామీలు ఇస్తుకుంటూ పోతుంది, కానీ మా మీద అమలు చేయట్లేదు ఏది కూడా. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది ఎక్కడ పోయింది అర్థం కాలేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు, అది ఎక్కడ పోయింది అర్థం కావట్లేదు. స్కాలర్షిప్, ఫెలోషిప్ చాలా ఉన్నాయి. వారు ఇచ్చిన 420 హామీలు, 420 కాంగ్రెస్ అని అంటారు కదా, ఇవన్నీ 420 హామీలు ఇచ్చినా కూడా వీళ్ళు ఏం ఇంప్లిమెంట్ ఇప్పుడు చేయలేకపోయారు. మేము ఏమడుగుతున్నాం, మాకు కనుక రావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము జూబ్లీహిల్స్లో రాపోయే వాళ్ళం కదా, మేము స్టడీ హాల్లో ఇక్కడ చదువుకునే వాళ్ళం. కానీ మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గత ఎన్నికల సమయంలో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, జాబ్ కార్నర్ పెట్టి ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేయలేదు. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, విపరీతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ నిన్న కూడా ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వం కేసీఆర్ ఎట్లా చేసిండు, మన కేటీఆర్ ఎట్లా చేసిండు అని. గత ప్రభుత్వం గురించి నీకెందుకు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు చేసిరు అని పక్కన పెట్టాం. 10 సంవత్సరాల్లో వాళ్ళు నాశనం చేసిన పక్కన పెట్టాము. మరి నువ్వేం చేసావు 2 సంవత్సరాల కాలంలో? 2 సంవత్సరాల కాల పాలన నీ చేతిలోనే ఉంది కదా. మరి నిరుద్యోగులకు ఏం చేసావు, రైతులకు ఏం చేసావు, శ్రామికులకు ఏం చేసావు, కార్మికులకు ఏం చేసావు? ఏం చేయలేదు నువ్వు. ఏ వర్గానికి వెళ్ళినా, జూబ్లీహిల్స్ మొత్తం తిరిగినా కూడా, ఏ వర్గానికి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికి న్యాయం చేయలేదు. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు బాగుపడ్డారు కానీ మాకు ఏ మాత్రం న్యాయం చేయలేదని చెప్పేసి ఇవాళ అందరూ ప్రజలు వాపోబోతున్నారు. ఇలా వాళ్ళు కూడా నిరసన తెగ చూపెడుతున్నారు. మీరు రాకండి, మేము ఎవరికి వేయాలో మాకు తెలుసు ఓటు అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు ముందుగా. మీరు రాకండి, మాకు తెలుసు, ఈ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం మీరు రాకండి, మేము ఓట్లు ఎవరు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఏ వీధికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా కూడా మంచి ఆదరణ లభిస్తుంది. వాళ్ళే ముందుకు వచ్చి 1000 రూపాయలు, 2000 రూపాయలు డొనేషన్ చేస్తున్నారు. మీరు మంచి ఫైట్ చేస్తున్నారు, గవర్నమెంట్ మీద పోరాడుతున్నారు, మీలాంటి వాళ్ళు ముందుకు రావాలని చెప్పి చాలామంది ముందుకు వచ్చి మాకు ధైర్యం నింపుతున్నారు. ఏ బస్తీకి వెళ్ళినా కూడా ఇవాళ మీరు ఈ బస్తీలు చూడండి ఎంత ఘోరంగా గలీజ్గా ఉన్నాయో. ఇవి మీరు 2 సంవత్సరాలు వచ్చి పరిపాలన, మరి గత ప్రభుత్వం చేయలేదు, గత మొత్తం నాశనం చేసిన రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం వచ్చి ఏం బికిందని? మరి ఇప్పుడు ఏం బికిందని విష్ణు వచ్చిన మాట్లాడుతూ
పరుష పదాలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు ఎట్లా అంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి, ఓడిపోతున్న భయం ఎక్కువైపోయి ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అదే అడుగుతున్నారు, వస్తే నిరుద్యోగులు వస్తారు లేకపోతే బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఎందుకంటే ప్రజలు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. మనం ఎంత చెప్పినా ఎంత ఇచ్చినా కూడా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఓట్లు ఎవరికి వేయాలనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. 14వ రిజల్ట్ మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ ఓడిపోతుంది. అది కూడా నిరుద్యోగుల వల్ల ఓడిపోతుంది. మా ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. మళ్ళీ మేము కూడా ప్రెస్ మీట్ పెట్టే కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మా వాళ్ళని చెప్పుకోవడానికి మళ్ళీ పెట్టుకుంటాం. అంటే మీరు గతంలో బస్సు యాత్రలు చేశారు. 2023 ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఇది నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా చాలాసార్లు చెప్పిన సందర్భం. మరి మీరు తెచ్చుకున్న ప్రభుత్వంలో మీకే అన్యాయం జరిగింది, ఎట్లా వస్తున్నారు? నిరుద్యోగులు మొత్తం 2 లక్షల ఉద్యోగాలు కాచబడ్డారు. రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తాడా, 2500 ఇస్తాడా, గ్యాస్ ఇస్తాడని ఏ నిరుద్యోగి కూడా చూడలేదు. మాకు రావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు, బీస్వాల్ కమిటీ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తాడని మేము వచ్చి నమ్మి మోసపోయాం. కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయి ఇలా మేము రోడ్ల మీద తిరుగుతున్నాం. మీరు కనుక ఇంప్లిమెంట్ చేస్తుంటే మేము ఈ ఏరియాలో రావాల్సిన అవసరం లేదని చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఇవ్వండి ఈ 2 లక్షల ఉద్యోగాలు. ఇలా ఏ సభలైనా రేవంత్ రెడ్డి మాకు చెప్పమని చెప్పండి, మేము ఇవాళ ప్రచారం బంద్ చేస్తాం. మేము మద్దతు ఇస్తాం కాంగ్రెస్ పార్టీకి. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేక ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరికి ఇచ్చారు? 60,000, 70,000, 80,000. అదేమన్నా వేలం పాటనా, గణపతి లడ్డు వేలం పాటనా? ఏమన్నా మాట్లాడుతుంటే ఇలా మాట్లాడుతున్నాం. GO 2946 గురించి మాట్లాడుతుంటే ఏ సర్వే నెంబర్లు అవి, ఏ భూములు యాడున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. 2946 100 జీవోలు కూడా తెలియని మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళ భూములు కబ్జాలు యాడున్నాయి. వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నది నవీన్ యాదవ్ మీద ప్రేమతో కాదు. ఒకటి అర్థం చేసుకోవాలి, నవీన్ యాదవ్ మీద మాకు ఎలాంటి లేదు. ఎందుకంటే మాకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ మీద ఆయన ప్రేమతో వాళ్ళు రావట్లేరు. ఏడ భూములు కబ్జాలు ఖాళీ ఉన్నాయి, ఏడ కబ్జాలు చేద్దాం, ఏ చెరువును దొంగలిద్దామని చెప్పి వస్తున్నారు మంత్రులందరూ. మొంత తుఫాన్ వచ్చి వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి కొట్టుకొని పోతుంటే, ఆ ప్రజలు వరి మొత్తం కొట్టుకొని పోతుంటే అక్కడ మాట్లాడక ఇవాళ ఈ జూబ్లీహిల్స్ ఇది వస్తేంది పోతుంది ఈ సీటు. ఏమైనా ప్రభుత్వం అయితే పడిపోదు కదా, ఈ సీట్ వచ్చినా రాకున్నా ఏం ఫరక్ పడదు గవర్నమెంట్కి. అయినా ఇక్కడికి ఎందుకు వస్తుందంటే వీళ్ళు పరిపాలన చక్కగా లేదు, మేము కనుక ప్రచారం చేయకపోతే ఓడిపోతారని తెలిసి భయపడి ఇవాళ జూబ్లీహిల్స్ మొత్తం పాగా వేసిరేళ్ళు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇది రెఫరెండం కూడా కాదు, ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఇది రెఫరెండం కాదు, మా పాలనకు సంబంధించి అని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఏంటి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు వెనుకున్న అర్థం ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి మాటలు అంత జూటా మాటలు. ఒకప్పుడు సోనియా గాంధీ బలిదేవత అన్నాడు, మళ్ళీ ఆయన సీఎం సీటానే మా అమ్మ అంటున్నాడు. ఆయన ఏ టైంలో ఏ మాట మారుస్తారో ఎవరికి అర్థం కావట్లేదు. మొన్ననే చెప్పిండు రెఫరెండం అని, ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక నాకు రెఫరెండం, ఈ 2 సంవత్సరాల పరిపాలన రెఫరెండం అని చెప్పిండు. రెఫరెండంగా మేము భావిస్తున్నాం. మీరు కనుక నిజంగా పరిపాలన చేసి ఉంటే ఆ రెఫరెండం మీరు స్వీకరించండి, మేము స్వీకరిస్తున్నాం. ఒకవేళ మేము ఓడిపోతే నిరుద్యోగులు నిజంగా మేము తప్పుల బాట నడుస్తున్నాం అనుకుంటాం. మీరు ఓడిపోతే మరి రెఫరెండం స్వీకరిస్తారు రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళకి అర్థమైందంటే మేము ఓడిపోతున్నాం అని చెప్పి మాయా మాటలు మాట్లాడుతున్నారు, మోసం చేస్తున్నారు మమ్మల్ని. బీజేపీ పార్టీకి సంబంధించి కూడా పోటీలో ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ అయితే నడుస్తుంది. మరి నిరుద్యోగుల పక్షాన మీకు ఎన్ని ఓట్లు పడతాయి అనుకుంటున్నారు? ఎలక్షన్లకు సంబంధించి చూస్తే ఒక్కొక్క పార్టీ 100 కోట్లు ఖర్చు చేస్తున్న పరిస్థితి. మరి మీ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది? మా అభ్యర్థి గెలుపు దిశలో ఉన్నారు. మైనార్టీ ఓట్స్ దాదాపు 1,20,000 ఉన్నాయి. ఆ ఓట్లు పడ్డా కూడా మా అభ్యర్థి ఈజీగా గెలుస్తుంది. ఇంకా బీజేపీ అంటారా, ఎక్కడ కూడా లేదు, కనబడతలేదు కూడా, ప్రచారం కూడా లేదు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. బండి సంజయ్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ ఓటేకున్నా పర్లేదు, నాకు టోపీలు ఉన్న వాళ్ళు నాకు ఓటేకున్నా పర్లేదు. ఏం సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు? మనం సెక్యులర్ స్టేట్లో ఉన్నాం, లౌకిక రాజ్యంలో ఉన్నాం. ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఓట్ల అవసరం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నావు ఎందుకు? అంటే మా మధ్య రెచ్చగొట్టి నువ్వు లాభం ఉందామన్నా? బీజేపీ పార్టీ ఎప్పుడు ఇచ్చినా ఇదే చూస్తుంటుంది. వాళ్ళ మీద పుల్ల పెడదాం, వీళ్ళ మీద గొడవలు పెడదాం, ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు కూడా 2 సంవత్సరాల కాలంలో అంటే మీరు 8 మంది మంత్రులను 8 మంది ఎంపీలను ఇచ్చినాం కదా, మీరేం చేస్తున్నారు చెప్పండి? మీ మంత్రులు మీ ఎంపీలు ఏం చేస్తారు చెప్పండి? అది 10 సంవత్సరాల కాలంలో బీజేపీ పైన ఉంది కదా, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మాకైతే ఒక ఉద్యోగం రాలేదు. ఎస్ఎస్సీలో కూడా చాలా ఫ్రాడ్లు చేస్తున్నారు. దాని గురించి మాట్లాడారు. మీకు ఎంపీలు ఇచ్చి పైన అధికారం ఇచ్చి మీరేం మాట్లాడారు? ఎప్పుడు ఎంతసేపు ఆ ముస్లింలను తిడదామా, వాళ్ళని తిడదామా, వీళ్ళని తిడదామా, మత విద్వేషాలు రెచ్చగొడదామని చూస్తున్నారు. కానీ 10 సంవత్సరాల పరిపాలనలో బీజేపీ ఏం చేయలేదు, ఇక్కడ 2 సంవత్సరాల పరిపాలన కాలంలో కాంగ్రెస్ కూడా ఏం చేయలేదు. ఇంకా బీఆర్ఎస్ గురించి అంటారు, బీఆర్ఎస్ గురించి మేము మాట్లాడలేము. ఎందుకంటే మేమే ఓడగొట్టినాం కదా, బస్ యాత్రలు చేసి, ఆ యాత్రలు చేసి, ఈ యాత్రలు చేసి ఓడగొట్టినాం. ఆయన పండబెట్టినాం పక్కన. మరి ఆయన గురించి మేము ఎందుకు మాట్లాడాలి? మాకేం అవసరం ఉంటుంది? మా అభ్యర్థి గెలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరేమో మైనార్టీ ఓట్లు మాకే పడతాయి అంటున్నారు. ఇప్పటికే ఎంఐఎం పార్టీ తమ పూర్తి మద్దతును అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. గ్రౌండ్లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ అసదుద్దీన్ వేసి వాళ్ళందరూ తిరుగుతున్నారు. మరి మీ అభ్యర్థికి ఎట్లా పడితే? మీ అభ్యర్థి కూడా ముస్లిం మైనార్టీకి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. సో ఎట్లా పడతాయి అనుకుంటాను ఓట్లు? ఎంఐఎం, అక్బరుద్దీన్, అసదుద్దీన్, అజారుద్దీన్ లాంటి వాళ్ళు మొత్తం ఆయన ఎన్నుకున్నారు. ఆయన ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే క్రికెట్ బోర్డులో అత్యంత అవినీతి చేసిన వ్యక్తి ఎవరైనా అంటే అజారుద్దీన్ గారు. హైదరాబాద్ క్రికెట్ బోర్డులో అవినీతి చేసిన పలు మీడియాలు వచ్చినా కూడా డబ్బు పెట్టుకొని ఇలా పక్కన పెట్టిర్రు. కాబట్టి ఎంతసేపు రౌడీ షీటర్లను, ఆ దొంగలను,
లంగలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. కానీ మంచి చదువుకున్న వ్యక్తులను, మంచి హోదా ఉన్న వ్యక్తులను ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉండేది. కానీ ఎంతసేపు మైనార్టీ అంటే అసౌద్దీన్, అక్బరుద్దీన్, అజారుద్దీన్ అంటారు. కానీ చాలామంది నిరుపేద విద్యార్థులు, ఇప్పుడు నిరుపేద విద్యార్థి అభ్యర్థి కూడా మాస్మ, మరి ఈమెకి టికెట్ ఇవ్వచ్చు కదా, ఏమేం ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళ ఓట్లని కూడా కాంగ్రెస్ పార్టీ పాదాల కింద పెట్టి ఏ దుబాయ్నో ఏ మలేషియానో తిరుగుతున్నారు. ప్రచారంలో కనబడుతున్నారు. మరి నవీన్ యాదవ్ సపోర్ట్ చేసి మరి కనబడుతున్నారా? డబ్బులు తీసుకొని మలేషియానో, దుబాయ్నో, సౌదీ అరేబియా వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకి ఫేవర్గా ఉంటారు. ఎంఐఎం వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకి ఫేవర్గా ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడేదే ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ముస్లిం మైనార్టీ సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. మనం ఏ ప్రభుత్వాన్ని ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అభివృద్ధికి ఓటేయండి, విద్యకు ఓటేయండి, ఉపాధికి ఓటేయండి. కానీ మీరు దాని కాకుండా మేము అసౌద్దీన్, అక్బరుద్దీన్ అండ్ అజరుద్దీన్ కనుక ఉండాలంటే మాత్రం మీరు బాగుపడరు, మీ భవిష్యత్ అంధకారంగా వెళ్ళిపోతుందని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పాల్సి. ఫైనల్గా చెప్పండి, 14వ తారీఖు రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్ ప్రజలారా, నిరుద్యోగులు మేము మోసపోయాము. జూబ్లీ హిల్స్ ప్రజలు మోసపోకండి. కాంగ్రెస్ పార్టీ అయితే చిత్తుగా ఓడిపోతుంది. మా ఇంపాక్ట్ ఎంత ఉంటుందో, మా అభ్యర్థి ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చూడండి త్వరలో. ఖచ్చితంగా 14వ తారీఖు వచ్చే రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిచ్చుచిత్తుగా ఓడిపోతున్న పరిస్థితి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. నిరుద్యోగులు అయితే చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పార్టీలతో పోటీ పడుతూ మరి ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థికి ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి, ఎందుకంటే గత ప్రభుత్వ ఫెయిల్యూర్స్ కానీ ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ అయితే మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఓటర్లే మాకు మా ప్రాబ్లం చెప్తున్నామని వస్తుంటే ఓటర్లు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలకు సంబంధించి వాళ్ళే మాకు రివర్స్ చెప్తున్న పరిస్థితి అని చెప్పేసి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మాత్రం చిత్తుగా ఓడించి తీరుతాం. ఎందుకంటే మేము ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం మాకు ఏ విధంగా న్యాయం చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కానీ లేకపోతే చాలా వరకు హామీలు ఇచ్చింది. నిరుద్యోగులకు సంబంధించి ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే తీరుతామని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.